సో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ అని ఒక సెట్ ఇచ్చాడు, అందులో ఎన్ అనేది బిలాంగ్స్ టు స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు 100 to 700 ఇంక్లూడింగ్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఎన్. ఇయర్ ఎన్ అంటే క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, అంటే ఈ రేంజ్లో ఉన్న న్యాచురల్ నెంబర్స్ మాత్రమే తీసుకోమని. అంటే 100కి 700 మధ్యలో డెసిమల్స్ కూడా ఉంటాయి కదా. సో ఇంటర్సెక్షన్ ఎన్ అన్నాడు అంటే సో న్యాచురల్ నెంబర్స్ తీసుకోమని. ఓకే, నెక్స్ట్ ఎన్ ఈజ్ నైదర్ మల్టిపుల్ ఆఫ్ 3 నార్ మల్టిపుల్ ఆఫ్ 4. సో అది 3తో డివైడ్ అవ్వకూడదు, 4తో కూడా డివైడ్ అవ్వకూడదు అన్నాడు. సో దెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కనుక్కోవాలి. సో మనకి మల్టిపుల్ ఆఫ్ 3 కాకూడదు, మల్టిపుల్ ఆఫ్ 4 కాకూడదు అన్నాడంటే అప్పుడు ఏం చేస్తామంటే టోటల్ నెంబర్లోంచి మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 తీసేస్తే సరిపోతుంది. కాబట్టి మనం మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4 కనుక్కుందాం. సో టోటల్ నెంబర్స్లోంచి మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4 తీసేద్దాం. సో ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 కనుక్కుందాం. సో 3తో డివైడ్ అయ్యేది. సో 100 నుంచి 700 వరకు. సో ఇది ఒక మెథడ్. సో జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకో మెథడ్ చెప్తాను. సో ఇక్కడ నెంబర్స్ 100 to 700 ఉన్నాయి. సో 100 అనేది 3తో డివైడ్ అవ్వదు. సో 101 నుంచి చూద్దాం. 101 నుంచి 700 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే కొద్దిగా డిఫరెంట్ చేసాడు. సో 101 to 700 ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 600 ఉంటాయి. ఎందుకు 100 ఎందుకు స్కిప్ చేసామంటే అది ఎట్లన్నా 3తో డివైడ్ అవ్వదు కాబట్టి. మరి 101 కూడా అవ్వదు కదా, ఎందుకు తీసుకున్నాం? 101 కూడా తీసుకోకూడదు కదా, 102 కదా 3తో డివైడ్ అయ్యేది. ఒక నెంబర్ 3తో డివైడ్ అవుతుందా లేదంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 3 మల్టిపుల్ అయితే డివైడ్ అవుతుంది. సో 102 అనేది 3తో డివైడ్ అవుతుంది. మరి 101 ఎందుకు రాశాడంటే ఏం లేదు, 101 నుంచి 1 నుంచి ఉంటే మన నెంబర్స్ ఈజీ కౌంట్ చేయొచ్చు. సో 1 నుంచి 700 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 600 ఉంటాయి. అంటే మన 1 to 49 టర్మ్స్ ఎన్ని ఉంటాయంటే 49. అంటే 1 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, నెంబర్స్ కౌంట్ చేయడం ఈజీ అవుతుంది. అదే తప్పు 100 నుంచి కౌంట్ చేశారనుకోండి తప్పు చేస్తారు. అంటే 51 నుంచి 60 వరకు అంటే 10 నెంబర్స్ ఉంటాయి. అదే 50 నుంచి 60 వరకు కౌంట్ చేయమంటే చాలామంది డిఫరెన్స్ 10 అని చూసేస్తారు, కానీ 11 ఉంటాయి. ఆ మిస్టేక్స్ జరుగుతాయి. అందుకని అక్కడ 1 నుంచి స్టార్ట్ చేశారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే 50 నుంచి 60 ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే రెండు డిఫరెన్స్ చూసేసి ఏం రాస్తారంటే 10 అని రాస్తారు, కానీ అది 50 కూడా యాడ్ అవుతుంది. అంటే 1 నుంచి స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్గా చెప్పేయచ్చు. అంటే 51 నుంచి 70 20 నెంబర్స్, 71 నుంచి 90 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో 20 నెంబర్స్ అట్లా చెప్పేయచ్చు. సో అందుకని 1 నుంచి అని చెప్పాడు. సో ఇది ఒకటి వినండి, ఇది ఒక టెక్నిక్. నేను ఇంక వేరే మెథడ్ చెప్తాను. ఓకే, సో ఇక 101 నుంచి 700 వరకు 600 నెంబర్స్ ఉంటాయి. ఇందులో 3 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? సో 3 మల్టిపుల్ ఏమవుతుందంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ప్రతి 3 నెంబర్స్లో ఒకటి 3తో డివైడ్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచైనా మీ ఇష్టం, ఎక్కడి నుంచైనా నెంబర్స్ మొదలు పెట్టండి. ఒకవేళ కాన్సిక్యూటివ్ నెంబర్స్ మొదలు పెట్టండి, ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి. సపోజ్ 7 నుంచి మొదలు పెట్టామనుకోండి, 7 8 9 10 11 12 13 14 ఇట్లా. లేదంటే ఇంకో నెంబర్ చూద్దాం. సో 20 21 22 23 24 ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి, మీ ఇష్టం. ఎక్కడి నుంచి మొదలుపెట్టినా ప్రతి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఒకటి 3 మల్టిపుల్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో సో ఇక్కడ ఏముంది, థర్డ్ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ అంటే ప్రతి 3 నెంబర్స్కి మీకు 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్కి ఒక 3 మల్టిపుల్ వస్తుంది. సో ఇక్కడ చూసారనుకోండి, ఎక్కడి నుంచి మొదలుపెట్టినా సరే ప్రతి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఖచ్చితంగా ఒక 3 మల్టిపుల్ ఉంటుంది. వరుసగా తీసుకున్నప్పుడు ఫస్ట్ నెంబరే 3తో డివైడ్ అవ్వచ్చు, ఫస్ట్ నెంబర్ అవ్వకపోతే సెకండ్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. అది కూడా కాకపోతే ఖచ్చితంగా థర్డ్ నెంబర్ మాత్రం 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి సో మొత్తం 600 నెంబర్స్ ఉన్నాయి. ఎవ్రీ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మొత్తం 600, ఎవ్రీ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ 3తో డివైడ్ అయినప్పుడు అప్ టు 600 వరకు 3 పేర్స్ ఎన్ని ఉంటాయి అంటే 200 ఉంటాయి. 600/3 కాబట్టి 3తో డివైడ్ అయిన నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 200 ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ 100 నుంచి మొదలుపెట్టి, ఇంతకుముందు 100 ఎందుకు వదిలేసామంటే అది ఎట్లయినా 3తో డివైడ్ అవ్వదు కాబట్టి. మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే 100 అనేది 4తో డివైడ్ అవుతుంది, దాన్ని స్కిప్ చేయొద్దు. అంటే 1 నుంచి మొదలు పెడితే డైరెక్ట్గా డిఫరెంట్ మనం చెప్పేయచ్చు 600 నెంబర్స్ అని. కానీ ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే
ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి 600 ప్లస్ 1 601 టర్మ్స్ ఉంటాయి టోటల్గా. సో ఫస్ట్ 100 అయితే 3తో డివైడ్ అయిపోతుంది. ఓకే, సో 100 అనేది 3తో డివైడ్ అవుతుంది ఒకటి. ఇంకా ఆ తర్వాత 101 నుంచి 700 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఇంతకుముందు చూసినట్టుగా 101 నుంచి 101 నుంచి 100 మనం ఇక్కడ యాడ్ చేసేసాం ఒక నెంబరు, అది ఆల్రెడీ 4 మల్టిపుల్. ఇప్పుడు 101 నుంచి 700 అంటే 6 నెంబర్స్ ఉంటాయి, 600 ఉంటాయి. సో 4తో డివైడ్ అంటే ఎవ్రీ 4 కాన్సిక్యూటివ్ సేమ్ ఇలాగే ఏదైనా మొదలు పెట్టండి, ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి, ప్రతి 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఒకటి ఖచ్చితంగా 4 మల్టిపుల్ ఉంటుంది. కాబట్టి అప్ టు 600 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఎన్ని సెట్స్ ఉంటాయి అంటే 600/4 అంటే 150 ప్లస్ 100 ఒకటి ఏమవుతుంది 4తో డివైడ్ అవుతుంది. ఓవరాల్గా 151 టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు 3 మనం ఏం చెప్పాము, 3 తోటి 4తో డివైడ్ అవ్వకూడదంటే 3తో డివైడ్ అయ్యి చూసుకున్నాం. 3తో డివైడ్ అయ్యి ఎంత వచ్చినాయి? 200 నెంబర్స్ వచ్చినాయి. అలాగే 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ కౌంట్ చేసాం, అవి 151 వచ్చినాయి. టోటల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 100 నుంచి 700 వరకు 0 నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా డిఫరెన్స్కి మీరు ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి. 601 టర్మ్స్ ఉంటాయి. సో ఇవేమో 3తో డివైడ్ అయ్యే నెంబర్స్, 151 ఏమో 4తో డివైడ్ అయ్యే నెంబర్స్. సో టోటల్ 601లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. అంటే మనకి 3 తోటి 4తో డివైడ్ అవ్వకూడదు. సో 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్నో కౌంట్ చేసాం, 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్నో కౌంట్ చేసాం. సో ఆ రెండింటిని తీసేస్తే టోటల్ నెంబర్స్లోంచి రిమైనింగ్ అన్ని 3తో 4 తోటి డివైడ్ అయిన నెంబర్సే కదా, ఆన్సర్ వస్తుంది కదా అంటే రాదు. ఎందుకు రాదో చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 3 and 4తో అన్నప్పుడు ఈ 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ 200 ఉన్నాయి, 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ 151 ఉన్నాయి. ఇందులో కొన్ని కామన్ నెంబర్స్ ఉంటాయి. అంటే 3 and 4 ఎల్సిఎం ఎంత? 12తో డివైడ్ అయ్యే నెంబర్స్ కూడా ఉంటాయి. సో 12 టేబుల్ చూసుకోండి, 12తో డివైడ్ అయ్యే నెంబర్స్, 12తో డివైడ్ అయ్యే నెంబర్స్ ప్రతి నెంబర్ కూడా అందులో కౌంట్ అవుతుంది, ఇందులో కౌంట్ అవుతుంది. అంటే ప్రతి నెంబరు 2 times కౌంట్ అవుతుంది. సపోజ్ 108 చూసుకోండి మీరు. 108 అనేది ఏమొస్తుందంటే ఇందులో వస్తుంది, అందులో వస్తుంది, 2 సార్లు వస్తుంది. ఇది 3తో డివైడ్ అవుతుంది, సేమ్ టైం 4తో కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి రెండిట్లో కౌంట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే రెండిటితో కౌంట్ అయ్యి 2 సార్లు కౌంట్ అవుతుంది రెండిట్లో. కాబట్టి మనం ఒకసారి తీసుకోవాలి, ఏ నెంబర్ అయినా కూడా ఒకసారి కౌంట్ చేయాలి. కానీ 108 అనేది ఇందులో వచ్చింది, అందులో వచ్చింది, 2 times వచ్చింది. కాబట్టి వాటిని డిలీట్ చేయాలి. కాబట్టి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సో ఈ రెండింటికి మనం 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ చూసాం, 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ చూసాం. సో ఇందులో కొన్ని కామన్ నెంబర్స్ ఉంటాయి, 2 సార్లు కౌంట్ అవుతాయి. కాబట్టి వాటిని డిలీట్ చేయాలంటే సో ఆ కామన్ నెంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. అంటే 3 and 4 ఎల్సిఎం కనుక్కోండి, 12 మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో కౌంట్ అవుతుంది, ఇందులో కౌంట్ అవుతుంది. కాబట్టి 1 time సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 2 times వస్తాయి. 12 మల్టిపుల్స్ అని అందులో వస్తుంది, ఇందులో వస్తుంది, 2 times వస్తుంది. కాబట్టి 1 time సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఓన్లీ 1 time మాత్రమే కౌంట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 12 మల్టిపుల్స్ చూద్దాం. సో 100 అనేది ఎలా అయినా 12తో డివైడ్ అవుతుంది. కాబట్టి 101 నుంచి 700. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇక్కడ 100 ఇక్కడ 101 ఎందుకు తీసుకున్నాండి. 101 తీసుకుంటే ఈజీగా నెంబర్స్ కౌంట్ చేయొచ్చండి. మరి ఇక్కడ 100 తీసుకున్నాం అంటే అది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి తీసుకోవాలి, తప్పదు. సో కన్ఫ్యూజ్ అయితే నేను వేరే మెథడ్ చెప్తాను, మీరు జనరల్గా అదే ఫాలో అవ్వండి. అంటే జనరల్గా నేను నెక్స్ట్ చెప్పే మెథడే బెస్ట్. అంటే ఏ ప్రాబ్లంకైనా కూడా మీకు ఇంకే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇది ఏంటంటే సో మొత్తం ఎన్ని ఉన్నాయి? నెంబర్స్ 600 ఉన్నాయి. సో ప్రతి 12 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఖచ్చితంగా ఒకటి 12తో డివైడ్ అవుతుంది. కాబట్టి 12 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అంటే 600/12. సో 50 నెంబర్స్ ఉంటాయి. సో ఇది 2 times కౌంట్ అవుతుంది. కాబట్టి టోటల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4 అంటే 200. ఈ 3 మల్టిపుల్స్, ఇవి 4 మల్టిపుల్స్. ఈ 50 ఏంటి? 2 సార్లు కౌంట్ అయింది, సబ్ట్రాక్ట్ చేస్తే సో ఓవరాల్గా మీకు 3 or 4 మల్టిపుల్స్ వచ్చినాయి. అంటే ఆ నెంబర్ 3 మల్టిపుల్ అవ్వచ్చు, 4 మల్టిపుల్ అవ్వచ్చు. ఓవరాల్గా 301 ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 601 ఉన్నాయి. సో టోటల్ నెంబర్స్లోంచి మల్టిపుల్స్ ఆఫ్ 3 or 4 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వచ్చే ఏంటి? నాన్ మల్టిపుల్స్ ఆఫ్, అంటే నైదర్ డివిజిబుల్ బై 3 నార్ డివిజిబుల్ బై 4, లేదంటే మల్టిపుల్స్. సో నైదర్ మల్టిపుల్ ఆఫ్ 3 నార్ మల్టిపుల్ ఆఫ్ 4 వస్తాయి. సో ఓవరాల్గా నెంబర్స్ వస్తాయి 300 నెంబర్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనం ఇంకో మెథడ్ చూద్దాం.
సో ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లోనే వస్తుండొచ్చు, లేదంటే ఇవే కాన్సెప్ట్స్ ప్రాబిలిటీలో రావచ్చు, ఇదే కాన్సెప్ట్స్ సెట్స్లో రావచ్చు, ఇదే కాన్సెప్ట్ మీద పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో కూడా రావచ్చు. కాబట్టి ఎక్కువ అవకాశాలు ఇక్కడ మిస్ అయినా కూడా ఆ చాప్టర్ ఈ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నైదర్ నార్ అనే లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇంకో రకం చూద్దాం. ఇది మెథడ్ మీరు ఫాలో అవడం బెస్ట్. సో ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 కనుక్కుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మనకి ఎక్కడి నుంచైనా అడగచ్చు నెంబర్స్. అంటే ఇంతకుముందు 100 ఉంచింది కాబట్టి అట్లా తొందరగా అయిపోయింది. ఓకే, సో ఎక్కడ ఆ ప్రాసెస్ చేయొచ్చు. అంటే లాజిక్ అనేది క్లియర్గా అర్థమైతే ప్రాబ్లం లేదు. సో లేకపోతే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి సింపుల్గా. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 100 నుంచి 700 మధ్యలో అన్నాడు కాబట్టి ఫస్ట్ 3 మల్టిపుల్ చూడండి. 100 అనేది ఫస్ట్ నెంబర్స్ 3తో డివైడ్ అవుతుందా, లేదు. 101 అవుతుందా, కాదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 102. సో వాడు ఏదన్నా అడగండి, ఓన్లీ 3 మల్టిపుల్సే కాదు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చినా కూడా ఫస్ట్ ఆ నెంబర్తో డివైడ్ అయ్యే ఫస్ట్ నెంబర్ అనేది క్యాచ్ చేయండి. సో ఇచ్చిన నెంబర్స్లో 3తో డివైడ్ అయ్యే ఫస్ట్ నెంబర్, ఆ రేంజ్లో 3తో డివైడ్ అయ్యే ఫస్ట్ నెంబర్ 102. నెక్స్ట్ 3 మల్టిపుల్ అన్నాడు కాబట్టి ఇంకా 3 డిఫరెన్స్ 105, 108 ఇలా వస్తుంది. సో అప్ టు 700 కంటే బిఫోర్ 3 మల్టిపుల్ ఏంటో చూసుకోండి. అంటే 3తో డివైడ్ చేయండి. అలా కష్టం అనిపిస్తే ఇంకోటి చెప్తాను, అంటే అట్లా చేయొచ్చులే కానీ మళ్ళీ ఇక్కడ తప్పు వస్తుంది. సో మనం వేరే చూద్దాం. సో ఏంటంటే 102, 105, 108. సో ఏంటంటే ఇప్పుడు మనకి లాస్ట్ నెంబర్ కావాలి. సో లాస్ట్ నెంబర్ కావాలంటే ఇందులో ఎంత టర్మ్ కనుక్కుందాం. ఎంత టర్మ్ కనుక్కోవడం ఫార్ములా ఇది ఏపీలో ఉంటుంది. ఏపీలో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటంటే a+n-1 ఇంటూ డి. మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, 102 ప్లస్ కామన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకు తెలియదు n-1, కామన్ డిఫరెన్స్ ఎంత 3. ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే, అంటే ఈ రేంజ్లోనే మనకి 3 మల్టిపుల్ రావాలి. ఆ లాస్ట్ నెంబర్ ఏమవుతుందంటే, ఆ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది అవ్వచ్చు, లేదంటే దానికంటే లెస్ కూడా అవ్వచ్చు. అంటే ఇదే 3 మల్టిపుల్ అయితే ఇదే అవుతుంది లాస్ట్ నెంబరు. ఒకవేళ 3 మల్టిపుల్ కాకపోతే దీనికంటే బిఫోర్ వచ్చే ఫస్ట్ నెంబరే మనకు ఆన్సర్ అవుతుంది. సరే, అది తెలియదు కాబట్టి అలా వదిలేసేయండి. లేదు అంటే మీరు కనుక్కోవచ్చు. 700 3తో డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ 699 చెక్ చేసుకుంటారు. సో డైరెక్ట్గా 699 తీసేసుకుంటే వచ్చేస్తుంది. సో అప్పుడు ఇది ఏమొస్తుందంటే n-1 ఇంటూ 3, ఈ 102 అనేది అటు వెళ్ళిపోతే 598 వస్తుంది. సో అప్పుడు n-1 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 598/3. సో 3తో డివైడ్ చేయండి. 3 1s, నెక్స్ట్ 29. సో 3 9s 27, నెక్స్ట్ 2 ఉంటుంది, మళ్ళీ 3 9s 27, నెక్స్ట్ 1 ఉంటుంది. సో 199 పాయింట్ సంథింగ్ ఏదో 2నో 3నో ఏదో ఒకటి అనుకోండి. సో అప్పుడు n -1 అటు వెళ్ళిపోయింది అనుకోండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 199 ప్లస్ 1 అంటే ఎంత, 200 ప్లస్ 2. సో n అనేది ఏంటి, న్యాచురల్ నెంబర్. కానీ ఇక్కడ ఏంటి ఆన్సర్ న్యాచురల్ నెంబర్ లేదు. అంటే ఇది న్యాచురల్ నెంబర్ అయి ఉంటే అదే మనకి ఆన్సర్ n ఈక్వల్ టు 200 అయిపోయేది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయ్యేది 200 అయ్యేది. సో న్యాచురల్ నెంబర్ కాకుండా డెసిమల్ వస్తే ఇప్పుడు ఏంటంటే n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200.2 అంటే దానికంటే లెస్ ఉన్న ఫస్ట్ ఇంటీజర్ చూడండి. సో దీనికంటే లెస్ ఉన్న ఫస్ట్ ఇంటీజర్ ఏంటి, 200. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని, 200. ఇంతకుముందు కూడా అలాగే వచ్చింది. సో నేను ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని రాశాను. లాస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయలే కాబట్టి 3 మల్టిపుల్ ఇక్కడ ఏదైతే ఉందో అదే తీసుకున్నాను. లేదు అంటే మీరు 3తో ఇది డివైడ్ అవ్వట్లేదు, నెక్స్ట్ నెంబర్ ముందుకు వెళ్తారు, 69 అవుతుంది. అప్పుడు మీరు ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేకుండా జస్ట్ ఈక్వల్ టు రాసుకున్నా సరిపోతుంది. అంటే 102 ప్లస్ n-1 ఇంటూ 3 ఈక్వల్ టు, అంటే లాస్ట్ 3 మల్టిపుల్ రాశారు కాబట్టి ఇంకా మీకు డైరెక్ట్గా ఈక్వల్ తీసుకుంటే డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. అంటే మళ్ళీ దానికంటే బిఫోర్ 3 మల్టిపుల్ ఎందుకు ఐడెంటిఫై చేయడం, టైం వేస్ట్ అనుకుంటే ఇలా రాసుకోండి, డెసిమల్ వస్తుంది. సో డెసిమల్ వస్తే దానికంటే బిఫోర్ ఇంటీజర్ తీసుకోండి. లేదు నేను కనుక్కోగలను దానికి లాస్ట్ నెంబర్ 3 మల్టిపుల్ దీనికంటే బిఫోర్ ఈజీగా మనం గుర్తుపడుతున్నాం అంటే సో డైరెక్ట్గా చేసేయండి. అప్పుడు డైరెక్ట్గా మీకు సింప్లిఫై చేస్తే n ఈక్వల్ టు ఏమొస్తుంది, 200 వస్తుంది. సో అలాగే సేమ్ లాజిక్. సో దీనికి ఫాలో అవ్వండి. ఏంటి, 4 మల్టిపుల్స్. సో 4 మల్టిపుల్స్లో మనకి ఎక్కడి నుంచి ఫస్ట్ ఏంటి 100, తర్వాత ఏంటి 104. సో అప్ టు ఎంతవరకు
సో ఇట్లా లాస్ట్ నెంబర్ ఏదో వస్తుందో తెలియదు. 700 4తో డివైడ్ అయితే 700 అవుతుంది. సరే, మనకి అదంతా వదిలేసేయండి. ఇది కూడా ఏపీలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఎంత టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఏ అంటే ఎంత 100 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత 4. అది ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలి. ఒకవేళ లాస్ట్ నెంబరు మనం 4తో డివైడ్ అయ్యే నెంబర్ ఐడెంటిఫై చేస్తే సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేకుండా జస్ట్ ఈక్వల్ టు పెట్టేస్తే అయిపోతుంది. సో ఇక్కడ 700 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూడాల్సిన అవసరం లేదు. అంటే అలా చెక్ చేయలేదు, చెక్ చేస్తే అవసరం లేదు. చెక్ చేయకపోతే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయండి. అంటే మనకు అది చెక్ చేయడం టైం ఎందుకు వేస్ట్ అంటే అలా డైరెక్ట్గా ఉంచేయండి. అది 4 మల్టిపుల్ లేదు, చెక్ చేయలేదు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఒకవేళ చెక్ చేస్తే ఎగ్జాక్ట్గా మీరు 700 రాసేయచ్చు. సో ఏం కాదు ఎలా రాసినా. సో అప్పుడు n మైనస్ 1 ఇంటూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అటుపోతే 600. అప్పుడు n మైనస్ 1 4 కూడా అటుపోతే ఏమొస్తుంది 150. సో అప్పుడు n మైనస్ 1 అప్పుడు ఏంటి 1 అటుపోతే n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 151. సో ఇప్పుడు ఏంటి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 151. ఇంతకుముందు మనకి ఇంటీజర్ రాలే కాబట్టి దానికంటే లెస్ ఉన్న ఫస్ట్ ఇంటీజర్ చూసాం. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ డైరెక్ట్గా ఇంటీజరే వచ్చింది కాబట్టి సో 151 కూడా అవ్వచ్చు కాబట్టి మనం ఏంటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 151 ఆర్ లెస్. కాబట్టి మనం n ఈక్వల్ టు ఏం రాయొచ్చు 151. అంటే ఇంటీజర్ అయితే డైరెక్ట్గా అదే తీసుకోండి. ఇంటీజర్ కాకపోతే దానికంటే బిఫోర్ నెంబర్ ఇంటీజర్ ఏది ఉందో అది రాసేయండి. కాబట్టి 4 మల్టిపుల్స్ 151 ఉంటాయి. అలాగే సేమ్ 12 అంటే రెండింటికి ఎల్సిఎం కామన్ టర్మ్స్ ఉంటాయి కదా, అది చాలా ఇంపార్టెంట్. సో కామన్ టర్మ్స్ ఉంటాయి, రెండిట్లో కౌంట్ అవుతుంది. 3 మల్టిపుల్ 4 మల్టిపుల్ మనం చూసేంత ముందు 108. సో అది ఎల్సిఎం ఎంత 3 అండ్ 4కి 12 కాబట్టి సో 12 మల్టిపుల్స్ అనేది ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ 12 మల్టిపుల్ మాత్రం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. సో 12 టేబుల్ మనం చూస్తే 96 తర్వాత 108 అంటే 100 నుంచి మధ్యలో 108 వరకు ఏ నెంబర్స్ లేవు. సో ఫస్ట్ నెంబరు 12తో డివైడ్ అయ్యేది 108. సో 12 మల్టిపుల్స్ కాబట్టి నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ 12 వచ్చేస్తుంది. నెక్స్ట్ 120 ఇలా వస్తుంది. సో లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 700 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 108 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది 12 మల్టిపుల్ కాబట్టి 12 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాస్ట్ నెంబర్ ఏది ఉందో అది రాసేయండి. సో అది 12 మల్టిపుల్ అవునా కాదు చెక్ చేయలేదు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ రాశాను. సో ఇప్పుడు అది వెళ్ళిపోతే అప్పుడు n మైనస్ 1 ఇంటూ 12 సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో ఏమొస్తుంది 592 వస్తుంది. సో నెక్స్ట్ 12తో తీసుకెళ్ళి డివైడ్ చేసేయండి. అప్పుడు n మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 592/12. సో 12 4s 48 11 ఉంటుంది 112. సో 12 9s సో నెక్స్ట్ ఇంకా డెసిమల్ వస్తుంది అంటే 112 108 ఇంకా 4 ఉంటుంది. సో 49.3 సంథింగ్ వస్తుంది. అప్పుడు n 1 అటుపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50.3. సో ఇది నాన్ డెసిమల్గా ఏంటి నాన్ ఇంటీజర్ కాబట్టి దీనికంటే లెస్ ఉన్న ఫస్ట్ ఇంటీజర్ చూడండి. సో 50.3 కంటే లెస్ ఉన్న ఫస్ట్ ఇంటీజర్ ఏంటి 50 కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 50. సో కామన్ టర్మ్స్ ఎన్ని 50. సో ఇంతకుముందు చేసినట్టు ఇంకా ఇక్కడ నుంచి మామూలుగా ఇంతకుముందు చేసినట్టుగా మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు ఫస్ట్ 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ 200. నెక్స్ట్ 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏంటో చూస్తున్నాం. అవి ఎన్ని ఉన్నాయి 151. నెక్స్ట్ 2 సార్లు కౌంట్ అయిన నెంబర్స్ రెండిట్లో వచ్చిన నెంబర్స్ 2 సార్లు కౌంట్ అవుతుంది కాబట్టి తీసేసాం. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 50. సో ఆన్సర్ మనకి 351 వస్తుంది. సో ఇవేంటంటే 3తో ఆర్ 4తో డివైడ్ అయ్యేది కానీ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి నైదర్ మల్టిపుల్ ఆఫ్ 3 నార్ మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు కాబట్టి సో టోటల్ నెంబర్స్లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. టోటల్ నెంబర్స్ ఎంత సార్ ఇది 301. సో టోటల్ నెంబర్స్ ఎన్ని 601 మైనస్ 301 చేసేస్తే సో మీకు సో నైదర్ డివిజిబుల్ బై 3 నార్ డివిజిబుల్ బై 4 అనేది వచ్చేస్తుంది. ఈ లాజిక్ చాలా చాలా మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక చాప్టర్లో ఖచ్చితంగా ఫేస్ చేస్తారు కాబట్టి సో ఈ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2022లో వచ్చింది. ఇది క్వశ్చన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ క్లియర్గా అర్థం అవడం చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అది చదవడం
రాదు చాలామందికి, అందులో ఉన్న పాయింట్స్ పట్టుకోరు, ఎక్కడెక్కడ మిస్ అవుతారో నేను చెప్తాను. లేదంటే మీరు ట్రై చేయండి, కొన్ని టర్మ్స్ మిస్ అవుతారు, అసలు ఏం చేయాలో అర్థం కూడా కాదు. సో క్వశ్చన్ని చదివే విధానమే మెయిన్ ఇంపార్టెంట్. సరే ఇక్కడ చూద్దాం. డిఫరెంట్ ఏపీస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ 100 టు, ఫస్ట్ టర్మ్ ఏమో 100 అన్నాడు, లాస్ట్ టర్మ్ 199. సో డిఫరెంట్ ఏపీస్ తీసుకుంటున్నాడు. కాకపోతే ఏపీలో తీసుకున్నా కూడా ఫస్ట్ టర్మ్ ఏమన్నాడు 100 అంటున్నాడు, లాస్ట్ టర్మ్ 199 అంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నో చెప్పలేదు, ఎన్ని టర్మ్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని ఏపీస్ అయినా మనం ఫామ్ చేయొచ్చు. అంటే సపోజ్ మీకు అది అర్థం అవ్వడం కోసం ఫస్ట్ టర్మ్ 2, లాస్ట్ టర్మ్ 12 అన్నాడు. సో ఇందులో ఎన్ని ఏపీస్ ఫామ్ చేయొచ్చు అంటే, సో ఒకటి 4, 6, 2 కామన్ డిఫరెన్స్ తోటి, 2 కామన్ డిఫరెన్స్ తోటి, నెక్స్ట్ 10, నెక్స్ట్ ఎంత 12, ఇదొక ఏపీ. లేదంటే 1 డిఫరెన్స్ తోటి 3, 4, 5, 6 అప్ టు 11, 12, ఇది కూడా ఒక ఏపీనే కదా. అంటే ఫస్ట్ టర్మ్ 2 అన్నాడు, లాస్ట్ టర్మ్ 12 అన్నాడు. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ 2 ఉంది, లాస్ట్ టర్మ్ 12 ఉంది. సో మధ్యలో మీరు ఎన్ని టర్మ్స్ అయినా తీసుకోవచ్చు. ఇది కామన్ డిఫరెన్స్ 1 తీసుకుంటే ఇలా వచ్చింది, కామన్ డిఫరెన్స్ 2 తీసుకుంటే ఇలా వచ్చింది. సో ఇట్లా ఎన్ని టర్మ్స్ ఉంటాయని అడిగాడు, ఎన్ని ఏపీస్ ఫామ్ చేయొచ్చు అని అడిగాడు. 3 తోటి వస్తుందో రాదు చూద్దాం. 3 తోటి అంటే 5, అంటే లాస్ట్ నెంబర్ 12తో ఎండ్ అవ్వాలి, అయితే ఓకే, లేదంటే వదిలేస్తాం. 8, నెక్స్ట్ 11, తర్వాత 14, కాదు సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ 4 తోటి, 4 కామన్ డిఫరెన్స్ తోటి, 2 తర్వాత 6, తర్వాత 6 తర్వాత 10, సెట్ అవ్వట్లేదు, ఇంకా సెట్ అవ్వట్లేదు. అంటే 2 and 14, సారీ 2 and 12 మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఫస్ట్ టర్మ్ 2, లాస్ట్ 12, టర్మ్ 12 అయ్యే విధంగా ఎన్ని ఏపీస్ ఫామ్ చేయొచ్చు అంటే 2 ఏపీస్, ఇదొకటి ఇదొకటి. సో 2 ఏపీస్ ఫామ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఎన్ని ఏపీస్ ఫామ్ చేయొచ్చు, ఫస్ట్ టర్మ్ 100, లాస్ట్ టర్మ్ 199 అన్నాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇంకోటి ఇక్కడ ఇంటి కామన్ డిఫరెన్స్ 1 తీసుకున్నాను, 1/2 1/2 కూడా తీసుకోవచ్చు, ఏమి ఇవ్వలేదు ఇక్కడ. కామన్ డిఫరెన్స్ ఏమైనా తీసుకోవచ్చు. కానీ ఈ క్వశ్చన్లకు వచ్చేసరికి అండ్ ఇంటిగ్రల్ కామన్ డిఫరెన్స్, ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ మీరు 1/2 కూడా తీసుకోవచ్చు. సో అంటే 2, తర్వాత 2.5, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3.5, 4.5, అది కూడా ఒక ఏపీ వస్తుంది. కానీ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటిగ్రల్ కామన్ డిఫరెన్స్ అన్నాడు. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఇంటీజరే ఉండాలి, కామన్ డిఫరెన్స్ అనేది ఓన్లీ ఇంటీజరే ఉండాలి. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ది కామన్ డిఫరెన్సెస్ ఆఫ్ ఆల్ సచ్ ఏపీస్. అంటే ఎన్ని ఏపీస్ ఫామ్ అయితే, అంటే ఇంతకుముందు మనం చూసిన దాంట్లో 2 ఏపీస్ ఫామ్ అయినాయి వాడు అన్న కండిషన్ ప్రకారం. ఒక ఏపీలో కామన్ డిఫరెన్స్ ఏముంది 1 ఉంది, ఇంకొక ఏపీలో కామన్ డిఫరెన్స్ ఏముంది 2 ఉంది. అంటే అక్కడ ఏమన్నాడు, ఎన్ని ఏపీస్ ఫామ్ చేయొచ్చో ఆ ఏపీస్కి కామన్ డిఫరెన్స్ ఉంటుంది కదా, దాని సమ్ అడుగుతున్నాడు. అంటే ఇంతకుముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి ఒక ఏపీకి ఏమో కామన్ డిఫరెన్స్ 1 అయితే, ఇంకో ఏపీకి కామన్ డిఫరెన్స్ 2, కాబట్టి సమ్ ఆఫ్ ది కామన్ డిఫరెన్స్ ఎంత 3. మరి ఇక్కడ ఎన్ని ఏపీస్ ఫామ్ అవుతాయో మనకు తెలియదు. సో ఆ ఏపీస్ కనుక్కొని ఆ కామన్ డిఫరెన్సెస్ ఎంతమంది అంటే చిన్న నెంబర్ కాబట్టి ఫాస్ట్గా అట్లా అయిపోయింది, కానీ ఇక్కడ చాలా పెద్ద నెంబరు, అంత ఈజీగా అవ్వదు. కాబట్టి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి చూసుకొని, ఎన్ని ఏపీస్ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చో చూసుకొని, ఆ ఏపీస్లో ప్రతి సెట్కి కామన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ కామన్ డిఫరెన్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇంకా ఏమైనా కండిషన్స్ ఇచ్చాడా అంటే ఇంకా ఇచ్చాడు. అండ్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 టర్మ్స్, అంటే మనం ఇంతకుముందు ఫస్ట్ నెంబర్ 2 తీసుకున్నాం, లాస్ట్ నెంబర్ 12 తీసుకున్నాం. ఈ రెండింటి మధ్యలో మినిమం 3 టర్మ్స్ ఉండాలి అంటున్నాడు. మినిమం 3 అంటే ఒకవేళ 3 కంటే తక్కువ ఉంటే తీసుకోవద్దు. అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్, అంటే మనం 2 నెంబర్స్ ఏ అండ్ బి తీసుకుంటే ఏబి మధ్యలో ఎన్ని టర్మ్స్ రాసి ఎన్ని ఏపీస్ ఫామ్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చూసుకుంటే కామన్ డిఫరెన్స్ 1, కామన్ డిఫరెన్స్ 2 తోటి 2 ఏపీస్ వచ్చినాయి. ఇప్పుడు ఏ అండ్ బి, ఫస్ట్ నెంబర్ ఏ, లాస్ట్ నెంబర్ బి అయితే ఎన్ని ఏపీస్ ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. అందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆ 2 నెంబర్స్ మధ్యలో మినిమం 3 నెంబర్స్ ఉండాలి, మ్యాక్సిమం 33, అంతకంటే ఎక్కువ ఉండద్దు అన్నాడు. సరే, ఇది క్వశ్చన్. మరి ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. సో మనకి ఏపీలో ఫస్ట్ టర్మ్ తెలుసు, ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇచ్చేసాడు కాబట్టి 100 రాసేయండి. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ కూడా తెలుసు, అంటే ఎంత టర్మ్, సో అదేంటి 199.
ఓకే, నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి అన్నాడు. సో అంటే కామన్ డిఫరెన్స్ తెలీదు, ఇంటీజర్ అన్నాడు కాబట్టి కామన్ డిఫరెన్స్ డీనే అనుకుందాం. సో మనకి ఇప్పుడు ఏపీలో ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఫస్ట్ అయితే ఫార్ములా రాసేద్దాం, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలీదు, కామన్ డిఫరెన్స్ తెలీదు. సో ఇక లాస్ట్ టర్మ్ ఏంటి 199. సో ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి 100. సో 100 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 199. అప్పుడు ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 199 మైనస్ 100 అటు పోతుంది కదా. అప్పుడు ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 99 వస్తుంది. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి. డి ఏం కావాలి, డి అనేది ఇంటీజర్ అవ్వాలి కాబట్టి నేను డిని లెఫ్ట్ సైడే ఉంచేసి ఎన్ మైనస్ 1ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను. లేదంటే ఎన్ మైనస్ 1ని ఇటు నుంచి డి అటు తీసుకెళ్ళచ్చు, అది కొద్దిగా లెంత్ రావచ్చేమో, చూద్దాం. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. సో ఎన్ మైనస్ 1 తీసుకెళ్ళాను. ఇప్పుడు లాజికల్గా ఆలోచించండి, ఇక్కడ చాలా మనం బ్రిలియంట్గా థింక్ చేయాలి. డి అనేది ఇంటీజర్ అవ్వాలి. ఇక్కడ మనకి రెండు అన్నోన్స్ ఉన్నాయి, ఒకటి డి ఇంకోటి ఎన్. మరి ఓన్లీ రెండు అన్నోన్స్ తోటి ఎలా కనుక్కుంటాం? మనకి రెండు అన్నోన్స్ ఉంటే 2 రిలేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3 ఉంటే 3 రిలేషన్స్ కావాలి. కానీ ఇక్కడ మనకి 2 అన్నోన్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ ఒక రిలేషన్ తోటి ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ఇచ్చిన కండిషన్ ఒకటి ఉంది, డి అనేది ఇంటిగ్రల్ కామన్ డిఫరెన్స్ అన్నాడు. సో ఆ కామన్ డిఫరెన్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి. ఆ పాయింట్ మనకి చాలా పవర్ఫుల్ ఇప్పుడు ప్రాబ్లం చేయడానికి. అంటే డి అనేది ఇంటీజర్ అవ్వాలి అంటే ఈ లాజిక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటివి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు అంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా వచ్చే లాజిక్స్ ఇవి ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో ఇలాంటి ఫేస్ అయినప్పుడు ఈ వేలో థింక్ చేయండి. ఇక్కడ డి అనేది ఇంటీజర్ అవ్వాలి అంటే ఈ డినామినేటర్ ఖచ్చితంగా మీకు అంటే ఫ్రాక్షన్ రాకూడదు. ఫ్రాక్షన్ రాకూడదు అంటే డినామినేటర్ అనేది ఖచ్చితంగా న్యూమరేటర్ని డివైడ్ చేయాలి. సో అంటే మీకు ఎప్పుడు ఇంటీజర్ వస్తుంది డినామినేటర్ అనేది అంటే సపోజ్ ఒక నెంబర్ ఉంది 10/a, నాకు ఆన్సర్ ఇంటీజర్ రావాలి అంటే వచ్చే ఆన్సర్, దీని ఆన్సర్ ఎక్స్ అనుకుంటే అది ఇంటీజర్ అవ్వాలి అంటే ఏ అనేది ఖచ్చితంగా డివైజర్స్ అవ్వాలి. అంటే ఏంటి 1, 2. సో 1 అనేది ఓకే, 2 కూడా 10 డివైడ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ 3 తీసుకుంటే రాదు, మీకు ఏ వాల్యూ 3 తీసుకున్నారనుకోండి 10/3, అప్పుడు ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వదు. నాకు ఇది ఇంటీజర్ అవ్వాలి అంటే ఏ అనేది ఖచ్చితంగా 10 డివైజర్స్ తీసుకోవాలి. సో 10 డివైజర్స్ ఏంటి 1, 2, 5, 10 ఇవి మాత్రమే తీసుకోవాలి. సో ప్లస్ ఇక్కడ మనకి నెంబర్ ఇది ఫస్ట్ టర్మ్ అన్నాం, ఇది లాస్ట్ టర్మ్ అన్నాం, కామన్ డిఫరెన్స్ పాజిటివ్ ఉంటుంది. యాక్చువల్గా ఇంటీజర్ అంటే నెగిటివ్స్ కూడా ఉండొచ్చు, ఇవి కూడా ఇంటీజర్సే కదా, ఇవి కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ మనకి నెంబర్స్ పెరుగుతున్నాయి కదా. అంటే ఫస్ట్ నెంబర్ ఎంత 100, లాస్ట్ నెంబర్ ఏంటి 199, నెంబర్స్ పెరుగుతున్నాయి కాబట్టి కామన్ డిఫరెన్స్ ఖచ్చితంగా పాజిటివ్గా వస్తుంది. ఒకవేళ రివర్స్ ఉందనుకోండి, ఇదే క్వశ్చన్ ఫస్ట్ 199 నుండి 100 ఉంటే అప్పుడు డిక్రీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు కామన్ డిఫరెన్స్ నెగిటివ్ వస్తుంది, కాబట్టి అప్పుడు నెగిటివ్స్ వస్తాయి. సరే, ఇప్పుడు మనకి ఇంటీజర్ అవ్వాలి అంటే డినామినేటర్ ఇవి అయితేనే అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఆన్సర్ ఇంటీజర్ అవ్వాలి అంటే n-1 ఏమవ్వాలంటే డివైజర్స్ ఆఫ్ 99 అవ్వాలి. సో 99 డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి 1, 2 డివైడ్ అవ్వదు 3, 9తో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది. ఒకసారి చూసుకోండి కావాలంటే 99 అంటే సో 9 × 11. సో 1 అంటే ఇది 1తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. సో 1 × 3 × 3 × 11. ఇప్పుడు ఈజీగా ఉంటుంది మీకు ఐడెంటిఫై చేయడం. 1తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, 3 × 3 9తో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది, 3 × 11 33తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ అన్నిటి ప్రొడక్ట్ ఎంత 99తో కూడా డివైడ్ అవుతుంది. సో n-1 వాల్యూస్ ఇవి ఏ ఉన్నా పర్లేదు, అప్పుడు మీకు డి అనేది ఇంటీజర్ వస్తుంది. అప్పుడు n-1 ఇదైతే అప్పుడు n = ఏమొస్తుంది 2, 4, నెక్స్ట్ 10, నెక్స్ట్ ఎంత నెక్స్ట్ 34, నెక్స్ట్ 100. అయితే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమి ఇచ్చాడు అంటే మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నాం, ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము మధ్యలో టర్మ్స్ ఏమన్నాడంటే మినిమం 3 టర్మ్స్ ఉండాలన్నాడు. కాబట్టి ఇది ఉండడానికి లేదు, ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, లేదు. నెక్స్ట్ మ్యాక్సిమం 33 ఉండాలి, అంటే ఈ రెండు కూడా ఉండడానికి లేదు. అంటే యాక్చువల్గా అయితే వస్తుంది, కానీ అది ఇచ్చిన కండిషన్ ప్రకారం
మినిమం నెంబర్స్ ఎన్ని ఉండాలి, 3, మ్యాక్సిమమ్ 33 ఉండాలి. కాబట్టి ఇవి మాత్రమే పాసిబిలిటీస్. కాబట్టి ఎన్ వాల్యూ ఈ వాల్యూస్ వస్తాయి. సో ఎన్ వాల్యూ ఈ వాల్యూస్ అంటే అప్పుడు n-1 ఏంటి, 3, 9, 11. అప్పుడు డి ఏమవుతుంది, మనకు కావాల్సింది కామన్ డిఫరెన్స్. సో డి n-1 3 అయితే అప్పుడు 99/3 ఎంత, 33 వస్తుంది. ఆర్ 9 అయితే 11 వస్తుంది, 11 అయితే 9 వస్తుంది. ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆల్ కామన్ డిఫరెన్సెస్, అంటే మనం 3 ఏపీస్ ఫామ్ చేయొచ్చు. వాడు అడిగిన రూల్ ప్రకారం 3 ఏపీస్ అంటే ఫస్ట్ నెంబర్ 100, లాస్ట్ నెంబర్ 199 అనే విధంగా 3 ఏపీస్. ఒక ఏపీలో కామన్ డిఫరెన్స్ 9 ఉంటే ఇంకొక ఏపీలో కామన్ డిఫరెన్స్ 11 ఉంటే ఇంకొక ఏపీలో కామన్ డిఫరెన్స్ 33. అంటే వాడు ఇచ్చిన కండిషన్స్ అన్నిటినీ సాటిస్ఫై విధంగా ఈ 3 ఏపీస్ ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ది కామన్ డిఫరెన్సెస్ అన్నాడు కాబట్టి సో యాడ్ చేసేయండి. 20 ప్లస్ ఎంత, 33. సో 53 టర్మ్స్ వస్తాయి. సో 53 కాదు, సమ్ ఆఫ్ ది కామన్ డిఫరెన్స్ అన్నాడు కదా. సో సమ్ ఆఫ్ ది కామన్ డిఫరెన్స్ ఈస్ 53. సో నెంబర్ ఆఫ్ ఏపీస్ అయితే 3.